అందరికీ నమస్కారం. నా పేరు నాగరాజు, సిద్ధ డాక్టర్ని. ఈ చిన్న వీడియోలో మూత్ర మార్గంలో లేదా కిడ్నీలో ఏర్పడే రాళ్ళను తొలగించుకోవడానికి ఉపయోగపడే ఒక కొండపిండి అనేటువంటి మూలిక మొక్క గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. దీని పేరులోనే అర్థం ఉంది. కొండపిండి, కొండలనే చూర్ణం చేస్తుంది, పొడి చేస్తుంది అని అర్థం. మరి కొండలనే పిండి చేసేటువంటి ఒక కొండపిండికి మన కిడ్నీలో రాళ్ళని తొలగించడంలో అంత పెద్ద లెక్కలేదు, సులభంగా తొలగిస్తుంది అన్నమాట. దీన్ని ఏ విధంగా వాడుకోవాలి అనేదాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం. దీని సమూలం తీసుకొని వచ్చి సమూలాన్ని ఎండలో ఎండబెట్టి దాన్ని చూర్ణం చేసుకొని ఆ చూర్ణాన్ని టీ కప్పు మోతాదు, ఒక టీ స్పూన్, ఒక కప్పు వాటర్కి అలా కలుపుకొని అలా తీసుకోవచ్చు, ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే పచ్చిగా మనకు దొరికే పని అయితే ఈ యొక్క కొండపిండిని నేరుగా మనం తీసుకొని రసం తీసి ఆ రసాన్ని మంచినీళ్ళు కలిపి అలాగా మనం నేరుగా కూడా తీసుకోవచ్చు. అదే ఇంకా మూడో పద్ధతి ఏంటంటే ఈ కొండపిండిని ఆ యొక్క సమూలాన్ని తీసి రసం తీసి ఆ రసానికి ఆ పెసరపప్పు కలిపి ఒక కూరలాగా వండుకొని తినొచ్చు. ఈ విధంగా దీన్ని వాడుకున్నప్పుడు మూత్రంలో లేదా మూత్ర మార్గం లేదా కిడ్నీలో ఏర్పడిన రాళ్ళు సులభంగా బయటకు వస్తాయి. ఈ సందర్భంగా ఇది జనరల్గా చెప్పేటువంటి విషయం. ఇంకా మీకు ఏర్పడినటువంటి స్టోన్ ఏ రకం, కాల్షియం స్టోనా లేదంటే ఫాస్ఫరస్ స్టోనా లేదంటే ఆక్సిలేట్ స్టోన్సా, ఏ రకమైన స్టోను, దాంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా అనే దాని గురించి మీరు వైద్యుడి దగ్గరికి వెళ్ళి సంప్రదించి తర్వాత దీన్ని ఏ రకమైన స్టోన్ కరిగిపోతుంది, కానీ దాన్ని రిలేటెడ్గా ఏ ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకోకూడదు అనే దాని గురించి తెలుసుకోవడానికి ఏ టైప్ ఆఫ్ స్టోన్ బట్టి మనం ఆహారాన్ని అలవాటు ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా మరి కిడ్నీ ప్రాబ్లం రాకుండా, రాళ్ళ ప్రాబ్లం రాకుండా ఉండడానికి మొదటిగా మనం మంచినీళ్ళు ఎక్కువ తీసుకోవడం చాలా మంచిది, ఉత్తమమైన మార్గం. అందరికీ మరొకసారి నమస్కారం.